హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజ్ఞా విజయ్ కుక్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేనైతే ఒక ఈవినింగ్ స్నాక్ చేయబోతున్నానండి. అదేంటంటే ఆనియన్ వడ అండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటుందండి లేయర్. చూడండి ఎంత బాగుందో. చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. ఓకే అండి, ఆనియన్ వడ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఆనియన్ వడ చేయడానికి ముందుగా మీడియం సైజు ఆనియన్స్ ఒక 5 తీసుకున్నానండి. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఎంత సన్నగా ఉన్నాయో. ఇలా ఓకే అండి, దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ లోని వాటర్ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ వడలోకి వాటర్ అవసరం లేదండి. చూడండి చూడండి వాటర్ వచ్చేస్తున్నాయి ఇలా పిండితే. ఓకే అండి, దీని మీద మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి. ఓకే అండి, మూత పెట్టేస్తున్నాను. ఓకే అండి, 10 మినిట్స్ అవుతుంది. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఓకే అండి, దీంట్లో ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి. కొద్దిగా పుదీనా వేస్తున్నానండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఓకే అండి ఒక 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేనైతే బియ్య పిండి వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఏ పిండి ఉంటే ఆ పిండి వేసుకోవచ్చు. కొద్దిగా బియ్య పిండి వేసుకుంటూ ఈ ఆనియన్ పిండి మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్స్ పిండి అనేది మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ గట్టిగా కాకుండా ఎక్కువ పల్చగా కాకుండా మిక్స్ చేసుకోవాలండి. మీడియంగా ఉండేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇంకొద్దిగా పిండి వేసుకోవాలి. ఓకే అండి, వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఈ ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తాయి. ఓకే అండి, ఇంకొద్దిగా వేసుకుంటున్నాను పిండి. మిక్స్ చేసుకోవాలి. పిండి అయితే సరిపోతుందండి నాకు ఇంకా. ఓకే అండి, ఈ ఆనియన్ పిండి అయితే మిక్స్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు వడలు చేసుకుందామండి. ఓకే అండి, ఆనియన్ వడ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు పిండి ఇలా తీసుకోవాలి. కొద్దిగా తీసుకొని ఇలా బాల్ లాగా చేసుకోవాలండి. చేసుకొని ఇలా ఒక వేలుతో ఇలా చేసుకుంటే వచ్చేస్తుందండి. లేదంటే ఇలా వచ్చేస్తుందండి. చేతిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం. ఈ పిండి అనేది ఇలా తీసుకోవాలి. ముద్దలాగా తీసుకొని ఇలా చేసుకుంటే వచ్చేస్తుందండి. ఇలా కూడా రాకపోతే కవర్కి కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి. రాసుకొని ఇలా చేసుకుంటే వచ్చేస్తుందండి ఈజీగా. చూడండి ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆయిల్ అనేది హీట్ అయింది. చూడండి ఆనియన్ అనేది పైకి వచ్చేసింది. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయినట్లేనండి. ఇలా వడల్లాగా చేసుకుంటూ వేసేసుకోవాలి. మెల్లిగా వేసుకోవాలండి. వేసుకున్నాక వెంటనే కలపకూడదండి. ఒక్కొక్కటిగా ఇలా చేసుకుంటూ వేసుకోవాలి వడలు. ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు బాగా ఫ్రై అవుతాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
ఓకే అండి, ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఓకే, ఒక్కొక్కటిగా ఇలా మెల్లిగా ఇలా టర్న్ చేసుకోవాలి. ఇవి ఎంత బాగా వేగితే అంత బాగా వస్తాయండి టేస్ట్ అనేది. ఒకవేళ బియ్య పిండి లేకపోతే గోధుమ పిండి అయినా, శనగపిండి అయినా, లేదంటే మైదా పిండి అయినా, ఏ పిండి అయినా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. ఏది అవైలబుల్గా ఉంటే ఆ పిండితోని చేసుకోవచ్చు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఓకే, ఫ్రై అవ్వడానికి ఒక 2-3 మినిట్స్ అయితే టైం పడుతుందండి. ఓకే అండి, ఈ ఆనియన్ వడలు అయితే వేగినాయండి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి. ఓకే అండి, వీటిని ఇప్పుడు తీసేసి వేరే బౌల్లో వేసుకోవాలి. చూడండి, ఆనియన్ వడ ఎంత బాగా వస్తున్నాయో. చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి. పైన అన్ని వడలు ఇలానే చేసుకోవాలండి. ఈ ఆనియన్ వడ అయితే చాలా 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 టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటాయి. ఒకవేళ ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పిల్లలకైతే, చిన్న పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చుతాయండి. ఈ ఆనియన్ వడ అనేది పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయి. ఓకే అండి, ఈ టమాటో కెచప్తోని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి ఆనియన్ వడ. ఓకే అండి, ఒక వడ మీకు తీసి చూపిస్తాను ఇప్పుడు ఎలా వచ్చిందో. చూడండి ఎంత బాగా వచ్చినాయో. లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా ఉంటుందండి లేయర్. చూడండి ఎంత బాగుందో. చూడండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. ఓకే అండి, ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.